కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. కానిస్టేబుల్ ఈయన సెల్ అయ్యింది. పదా నీ సెల్ వేస్తారేంటి? వేరే సెల్ వేయండి. వేరే సెల్ కుదరదయ్యా. పోనీ నన్ను వేరే సెల్ వేయండి. ఇదేమన్నా లాడ్జా ఒక్కొక్కరికి ఒక్కో సెల్ ఇవ్వడానికి? జైలు. సార్ ప్లీజ్ సార్, వద్దు, నా మాట వినండి సార్. వినబయ్యా. ఎస్ఐ గారు నా మాట వినండి, నన్ను వేరే సెల్లో. హాయ్ బ్రదర్. షట్ అప్, జస్ట్ షట్ అప్. జీవితంలో ఎన్నో కష్టాలని సమస్యల్ని చూసుండాం, కానీ దురదృష్టం ఎంత భయంకరంగా ఉంటుందా అని మొదటిసారి అనిపిస్తూ ఉండాది గోదారి. కోర్టు గొడవలయ్యి పరువు ఆస్తి పోయి రోడ్డు మీద పడి ఉండారు. ఆ బాధలో నుండి తేరుకోకముందే ఇంతలో ఇది. ఆఫ్టర్ ఆల్ జీతం తీసుకుని పనిచేసేవాడి విషయంలో స్టేషన్కు పోవాల్సిన పరిస్థితి వచ్చుండాది. ఇంతకంటే దరిద్రం ఏముంటుంది? అనుమానమే లేదు. ఆ దేవుడు వాళ్లతో ఆడుకుంటా ఉండాడు. ఆ దేవుడు వాళ్లతో ఆడుకోవడం మాత్రమే కాదయ్యా, మన మీద కూడా పగ సాధిస్తా ఉండాడు. కోర్టు గొడవల్లోంచి తేరుకుని వాళ్లు కాస్త కుదుట పడితే వాళ్లతో మాట్లాడి ఓ 10-15 రోజుల్లో పెళ్లి పెట్టుకుందాం అనుకుంటుమి. ఇంతలోనే ఈ గొడవ జరిగుండాది. ఇక వాళ్లతో ఎట్లా మాట్లాడతామయ్యా? ఈ గొడవలు ఎప్పటికి సద్దుమణిగేను? వాళ్ళు ఎప్పటికి కోలుకునేను? మనం ఎప్పటికి మాట్లాడేము? ఇవన్నీ ఎప్పటికి జరిగేనయ్యా? అసలు జరుగుతాయంటావా? కష్టమే గోదారి. వాళ్ళు ఈ సమస్యలోంచి బయటపడటం, ఆ అబ్బితో మన అమ్మాయి పెళ్లి జరగటం రెండూ కష్టమే అనిపిస్తూ ఉండాది. కాదు నాన్న, మీరు భయపడకండి. అక్క పెళ్లి నందుతో హ్యాపీగా జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. నిన్నటిదాకా ఆ నమ్మకం నాకు కూడా ఉండేదమ్మా. కానీ ఈ రోజుతో ఆ నమ్మకం, ఆశ రెండూ చచ్చిపోయున్నాయి. అలా భయపడకండి నాన్న, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అక్క పెళ్లి జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఎట్టా ఉండగలనమ్మా? రేపు లేదా ఎల్లుండి, లేదంటే 1 నెల.
ఎప్పుడు జరుగుతుందో తెలిస్తే ధైర్యంగా ఉండొచ్చు. కానీ ఎప్పటికి జరుగుతుందో, అసలు జరుగుతుందో లేదో తెలియనప్పుడు ఏ ధైర్యంతో ఉండగలమమ్మా? ఇప్పటికే ఇవాళ రేపు అనుకుంటూ ఎదురు చూసుకుంటూ వస్తా ఉండాం. ఎదిగిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుని ఇట్ట ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉండగలమమ్మీ? ఇంకా ఎదురు చూసి ఏం ప్రయోజనం లేదు గోదారి. ఈ పెళ్లి జరగదు. అసలు దీనికంతటికీ కారణం ఆ దరిద్రుడు అశోక్ గాడే. వాడు చేయబట్టే అందరం ఇలా బాధపడతా ఉండాం. లేకపోతే ఈ పాటికి పెళ్ళైపోయి అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఇంతమంది కన్నీళ్లకి కారణమైనోడు ఏం బాగుపడి చేస్తాడు? మన రాత బాగోలేనప్పుడు ఒకళ్ళని అనుకుని ఏం ప్రయోజనం గోదారి? మన కర్మ ఇలా తగలడింది, ఏం చేస్తాం? ఇంకేం బ్రదర్ కబుర్లు? నోరు మూసుకునుండ్రా. నీతో మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రతిసారి తిట్టేవాడివి, కొట్టేవాడివి. అసలు నా బాధ చెప్పుకునే ఛాన్స్ ఇచ్చేవాడివి కాదు. నువ్వు స్టేషన్లో ఉన్నాను తెలిసిందే. ఈ అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలని వాడిని కొట్టేసి ఇక్కడికి వచ్చేసాను, అంతే. 2 రోజులు కోర్టుకి సెలవు కాబట్టి ఈ 2 రోజులు నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పిందంతా వినాల్సిందే. ఎన్నాళ్ళయింది బ్రదర్ మన ఇద్దరం ఇలా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుని? రేయ్, ఇరిటేట్ చేసావంటే చంపి పారేస్తా. నేనేం ఇరిటేట్ చేయట్లేదు బ్రదర్, మాట్లాడుతున్నాను. దానికి నువ్వే ఇరిటేట్ అవుతున్నావు. ప్రాబ్లం నీదే, రెక్టిఫై చేసుకో. ఎస్ఐ గారు! మళ్ళీ ఏం జరిగింది నాయన? వీడు నాకు మహా చిరాకు తెప్పిస్తున్నాడు. నోరు మూసుకుని గమ్మునుండమని చెప్పండి, లేదంటే ఈ సెల్లోనే మర్డర్ అయిపోతుంది. యో, ఏందే అది? మీరిద్దరు ఒకళ్ళనే చంపి లోపలికి వచ్చారు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారా? మటర్ ప్లాన్ వేసుకోవడానికి ఈ స్టేషనే దొరికిందా? సార్, భోజనాలు తెచ్చాను సార్. నాకా? కాదు సార్, వీళ్ళకి. మరి నాకిస్తే వాళ్ళకి ఇవ్వు. ఇదిగో తీసుకోండి. నాకొద్దు. మీరు 2 రోజులు ఇక్కడే ఉండాలి బాబు. కోపంతో ఈ రోజు మానేయగలరు, కానీ ఆకలితో రేపటి నుంచి తినాల్సిందేగా. అందుకని అదేదో ఈ రోజు నుంచి తినండి. అక్కర్లేదు. బ్రదర్ అలాగే అంటాడు కానీ మీరివ్వండి బాబాయ్. ఇవ్వయా. తిని ఎవరు మానాలు పడుకోండియా. ఈ గొడవలు పెట్టుకోకండి. ఏదైనా తేడాలు వస్తే మా ఉద్యోగులు పోతాయా సామె. చూడండి, మళ్ళీ పిలవద్దు. పడుకుంటాం, నిద్ర వస్తుంది. 2 రోజుల నుంచి నిద్ర లేదా సామె. దయచేసి అర్థం చేసుకుంటాయా బాబు. నువ్వు పదవయా. అలాగే సార్. రా బ్రదర్, భోంచేద్దాం. రేయ్, విసిగించొద్దని చెప్పానా? సరే, నీ పార్సిల్ నువ్వు తీసుకొని నువ్వు అటు తిరిగి తినే, నేను ఇటు తిరిగి తినేస్తాను, ఓకేనా? ఇదిగో తీసుకో. ఏయ్! తప్పు బ్రదర్, తినే తిండిని అలా విసిరి కొట్టకూడదు.
అది లేనప్పుడు దొరకనప్పుడు తెలుస్తుంది దాని విలువ. దాని విలువ మాత్రమే కాదు బ్రదర్, దేని విలువైనా సరే దూరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. అన్నం విలువ అన్న విలువ తెలిసినవాడిని బ్రదర్, నీలా విసిరి కొట్టలేను. నువ్వు తినకుండా తినాలంటే బాధగానే ఉంది బ్రదర్, కానీ నువ్వు వద్దనుకుంటున్నా, నేను కావాలనుకుంటున్నాను. అన్నాన్నే కాదు అన్నింటినీ. రేయ్ నోరు మూసుకుని తినరా. నోరు మూసుకొని ఎలా తినగలం బ్రదర్? అబ్బా నువ్వు అన్నం వద్దంటుంది ఆకలి లేక కాదు బ్రదర్, ఎవరో ఇచ్చిన తిండిని నేను తినడం ఏంటి అని అహం అడ్డొచ్చి. నాకు అలవాటైపోయింది బ్రదర్, అక్కడ ఇక్కడ వాడి దగ్గర వీడి దగ్గర తీసుకుని అడుక్కు తినడం అలవాటైపోయింది. అలా తింటుంటే మొదట్లో చాలా బాధ అనిపించేది, కానీ బ్రతకాలంటే తప్పదు కాబట్టి అలవాటు చేసేసుకున్నాను. నాకు ఇలాంటి పరిస్థితి రావటానికి, నేను ఇలా దిక్కులేని వాళ్ళ బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు దేవత అనుకుంటున్నావే, ఆ దయ్యమే. రేయ్ మా అమ్మని పట్టుకుని దయ్యం అంటావా? నిన్ను అది మన అమ్మ కాదు బ్రదర్, మనల్ని కన్న అమ్మ వేరే. మన కుటుంబం చిన్న భిన్నం అవటానికి కారణమైన రాక్షస్ అది. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను, చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. కొట్టు బ్రదరు కొట్టు, కానీ కొంచెం మెల్లగా కొట్టు. ఫోన్ చేస్తున్నాను కదా. ఛే! ఛే! ఛీ! సర్లే, ఖాళీ కడుపుతూ ఉంటే బాగుండదు, ముందు భోంచేద్దు కానీరా. అబ్బా రేయ్ పిచ్చ కోపం వస్తుంది. ఈ కోపంలో ఏం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకుని మర్యాదగా సైలెంట్ గా ఉండు. బ్రదరు భోజనం మాత్రం చాలా బాగుంది బ్రదరు. నీ పార్సిల్ పక్కనే పెట్టాను, తినాలనిపించినప్పుడు చెప్పు, వడ్డిస్తాను, సరేనా? ఇంకేంటి బ్రదర్ కబుర్లు? కడుపులో తిండి లేకపోతే నిద్ర పట్టదు బ్రదరు, మనకి బాగా ఎక్స్పీరియన్స్లే. ఎందుకంటే మన జీవితంలో సగం రోజులకు పైగా ఖాళీ కడుపుతూనే బ్రతికానులే. అబ్బా ఏంటి బ్రదర్ దోమలు కుడుతున్నాయా? రోజు ఏసీలో పడుకోవడం అలవాటు కదా, ఇలాంటి వాతావరణంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇలాంటి వాతావరణానికి మన బాడీ మాత్రం బాగా అలవాటు పడిపోయిందిలే. పోలీస్ స్టేషన్లో కాదు బ్రదరు, రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద చలికి వణుకుతూ వానకి తడుస్తూ కప్పుకోవడానికి దుప్పటి కూడా లేక అబ్బో మామూలు నరకం అనిపించలేదనుకో. వాటన్నిటినీ భరించగలిగాను, కానీ నువ్వు నన్ను దూరంగా పెడుతున్నావు, నా నరకాన్నే భరించలేకపోతున్నాను. రేయ్ విసిగించుకురా స్వామి. ఇదేంటి బ్రదరు ఇప్పటివరకు కొడ్డానికి వచ్చావు, ఎంతలోనే రిక్వెస్టింగ్కి వచ్చేసావా? ఆ రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందా బ్రదరు? నీకేదైనా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నీ పక్కన ఎవ్వరూ నిలబడర్రా, నేను మాత్రమే నిలబడతాను అని. వెళ్తా, కానీ రేపు రోజు నీకేదైనా కష్టం వస్తే నీకోసం నేనే రావాలి, నేనే నిలబడాలి. వీళ్ళెవరూ రారు, అది గుర్తుపెట్టుకో. అర్థమైందిగా? అందరూ బయట నుంచి చూసి వెళ్ళిపోయారు, నేను మాత్రమే నీకోసం లోపలికి వచ్చాను. ఎప్పటికైనా తెలుసుకోరా, ఎవరు నీ వాళ్ళో ఎవరు పారాయి వాళ్ళో. సరే, బాగా అలసిపోయినట్టున్నావు, డిస్టర్బ్ చేయలే కానీ పడుకో. బ్రదరు మెలికొస్తే లేపు, మాట్లాడుకోవాల్సింది బోల్డ్ అంత ఉంది.
సమస్యల్లోంచి బయటపడాలి అంటే డబ్బు కావాలి. అది ఎవరో ఒకరు ఇవ్వాలి. నీకా ఇచ్చే స్తోమత లేదు. అందుకే నందుని నాకు వదిలేస్తే అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నా పేరు మీద ఉన్న ఆస్తంతా అతనికి ఇచ్చేస్తాను. దాంతో ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏమయ్యో, ఆ, ఎవరో తలుపు కొడుతుండాడు చూడు. ఎవరమ్మీ ఈ టైంలో? నేను నాన్న, మీనాక్షిని. మీనాక్షి అంటే ఇంత రాత్రైనా నిద్రపోలేదు, ఏమైనాదమ్మీ? ఏందమ్మీ, ఏదైనా పీడగలొచ్చుండదా? మీతో కొంచెం మాట్లాడాలి నాన్న. ఈ టైంలో మాట్లాడేదేందమ్మా? ఏమైనాది? కొంచెం ముఖ్యమైన విషయం నాన్న, ఇప్పుడే మాట్లాడాలి. ఇంత అర్ధరాత్రి పూట మాట్లాడాల్సిన అంత ముఖ్యమైన విషయం ఏముండదమ్మీ? చాలా కంగారుగా ఉండాది. ముందు విషయం ఏంటో చెప్పవే. నేను చెప్పిన విషయం విన్న తర్వాత మీకు నా మీద కోపం రావచ్చు, కానీ అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనేం చేసినా మంచి చేస్తానని నమ్మి దయచేసి నా వైపు నుంచి ఆలోచించి నా నిర్ణయానికి ఆమోదం చెప్పండి. నువ్విలా మాట్లాడుతూ ఉంటే వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తా ఉండాది. భయపెట్టి చంపకుండా తొందరగా విషయం ఏంటో చెప్పవే. నందుని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించండి.